అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాజీ వరప్రసాద్, అంతర్జాతీయ సైకత్ శిల్పిని. ఈరోజు తెలంగాణలో ఉన్నాను. మన నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ఉన్నాను. ఆర్మూరు పట్టణంలోను మన తెలంగాణలో మొదటిసారిగా సైకత్ శిల్పాల ప్రదర్శనశాల శాన్స్ కల్చర్ మ్యూజియం అనేది ఏర్పాటు చేస్తున్నాం. దశావతారాలనే గొప్ప కాన్సెప్ట్ని విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలను చూపిస్తూ లార్జ్ స్కేల్లో పెద్ద పెద్ద స్కల్ప్చర్స్ 10 ఫీట్ హైట్, 15 ఫీట్ విడ్త్లో 200 పైగా టన్నులు ఇసుకని ఇక్కడ వాడుతూ హాఫ్ ఏకర్లో చాలా గొప్పగా స్పార్క్ మీడియా లావణ్య గారు, విజయ్ అగర్వాల్ గారు పూనుకుని ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపిస్తున్నారు. సో దానిలో భాగస్వామి అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విష్ణుమూర్తి యొక్క వైభవాన్ని, ఆ అవతారాలని పిల్లలకి చూపించి ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వీటి మీద అవగాహన పొందుతారనే గొప్ప ఉద్దేశం వారిది. అట్లాంటి ఇంత గొప్ప కార్యక్రమంలో అందరూ ఆర్మూరు పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు అందరూ వచ్చి ఈ గొప్ప వైభవాన్ని తిలకించవలసిందిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఈ నెల 30వ తారీఖు నుంచి ఇది ప్రజలకి అందుబాటులో ఉంటుంది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని దాదాపు 10 రోజుల నుంచి చేస్తున్నాం. ఇంకొక 2-3 డేస్లో మొత్తం స్కల్ప్చర్స్ కంప్లీట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఆల్ వినాయకుడు, మత్స్య అవతారం, కూర్మ అవతారం, వామన అవతారం, వర అవతారం, అలాగే సెంటర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్గా మహాపద్మనాభుడిని కూడా చేసినాం. అట్లాగే ఆ కల్కి అవతారం కూడా కంప్లీట్ అవ్వబోతుంది. ఇంకా 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతాయి. 30th నుంచి ఇది స్కల్ప్చర్ అందరికీ అందుబాటులో ఉంటుంది. మన ఆర్మూరు పట్టణంలో బస్టాండ్ దగ్గరలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇది ఉంటుంది. తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.